అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మనకు నేటి వాగ్దానంగా యెహెజ్కేలు గ్రంథం 34:26 దీవెనకరమైన వర్షములు కురియను. వర్షాలు అన్నప్పుడు వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు పడడం మనం చూస్తుంటాం. భారీ వర్షాలు, తుఫాను గాలులు, మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వర్షాలకు కొన్నిసార్లు ఇళ్లు కారుతుంటాయి. దిగువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న వారికి మరి విపరీతంగా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు మనుషులందరూ ఎదుర్కొంటూ ఉంటాం ఆయా సమయాల్లో. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం చేసినది ఏంటంటే, దీవెనకరమైన వర్షాలు మీ మీద కుమ్మరిస్తాడు. దీవెనకరమైన వర్షాలు అన్నప్పుడు ఈ వర్షము నిన్ను భయపెట్టేది కాదు, నీ ఇంటిని కృంగదీసేది కాదు, వాగులు వంకలు పొంగి పొర్లి వరదల చేత మనల్ని బాధ పెట్టేది కాదు. దీవెనకరమైన వర్షాలు అన్నాడు. ఇదొక వింత వర్షం కాదు. దేవుని దీవెనలు, దేవుని సమాధానం, ప్రభువుని గురించి నడిపింపు, ఆయన ఇచ్చే కృప, కనికిరాలు మనందరికీ అవసరమే. ఎందుకంటే అవి డబ్బుతో మనం కొనలేం, మనకున్న పేరు ప్రఖ్యాతులతో వాటిని సంపాదించలేం. మీకున్న సమస్తం ఇచ్చిన దేవుని దయను మీరు పొందాలంటే వీలుపడదు. దేవుని అనుగ్రహం వల్లే పొందగలవు. కనుక ప్రార్థించండి, ప్రభువా నీ యందు నేను విశ్వాసం ఉంచున్నాను, మీరు వాగ్దానం చేసిన ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాను. నా పైన, నా కుటుంబం పైన, మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, మీ పిల్లలు చదువుతున్నా, లేదు దేవుని సేవా పరిచర్లో మీరు ఉంటున్నా, దీవెనకరమైన వర్షాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఆయన పంపే వర్షము అది మీకు దీవెనంట. అది మీకు మేలు కలుగు చేస్తుంది, మీరు వర్ధిల్లాల చేస్తుంది, మిమ్మల్ని ఫలింపజేస్తుంది. అందుకంటే నేను కురిపిస్తాను వర్షాలు. ఎలాంటి వర్షాలు అంటే దీవెనకరమైన వర్షాలు. విపరీతమైన వానలు, వరదల వల్ల మీకు నష్టం కలిగించే వానలు కాదు. ప్రభు మన మీద కురిపించబోతున్న వర్షము దీవెనకరమైన వర్షం. ప్రకృతిలో వచ్చే వర్షాలన్నీ కూడా పొలాలకు ఎంతో అవసరం, అలాగే మనుషులందరూ మనందరికీ అవసరమే. కానీ అవి ఎక్కువగా భారీ వర్షాలు పడ్డాయనుకోండి, గాలి తుఫాన్ల వల్ల చాలా నష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి భౌతికంగా నేచర్లో జరిగేటువంటివి. అక్కడక్కడ మనం విన్నాం యాసిడ్ రైన్ పడిందని. కొన్ని చోట్ల వర్షాలు వడగళ్లతో పడుతూ ఉంటాయి. అవి గాయం చేస్తాయి, ఇబ్బంది కలుగు చేస్తాయి. కానీ దేవుడు చెప్తున్న వర్షము దీవెనకరమైన వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తాను. ఆయన దీవెన వర్షంతో ఎందుకు కంపేర్ చేశాడు చూడండి. ఎండిపోయిన భూములు వేసవి కాలంలో పచ్చదనం అంటూ లేకుండా పూర్తిగా ఎర్రగా ఎండిపోయి ఉంటాయి, ఎడారిలా కనిపిస్తాయి. అక్కడ మనం నడవాలన్నా, చూడాలన్నా, ఫోటో తీసుకోవాలన్నా ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరు సెల్ఫీ కూడా తీసుకోరు. అదే ప్రాంతాన్ని మీరు 4 నెలల తర్వాత వెళ్ళి చూస్తాయి, అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వెళ్ళి చూస్తే పచ్చగా కనిపిస్తాయి. ఎండిపోయిన ఎడారిలా ఉన్నటువంటి పొలాల్ని పచ్చగా ఎవరు మార్చారు అంటే వర్షం. వర్షం అక్కడ పడడం వల్ల ఆ విత్తనాలన్నీ మళ్ళీ మొలిసి చక్కగా ఆ తొలకరి వర్షం వల్ల ఆ భూమికి ఉన్నటువంటి ఎండిపోయిన స్థితి, ఎడారి లాంటి స్థితి అంతా మారిపోయి పచ్చని పొలాలు కనిపిస్తాయి. ఆ స్థితి ఎలా కలిగింది అంటే వర్షం వల్లే కదా. అలాగే మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఎండిపోయిన స్థితి, ఆత్మీయంగా ఎండిపోయి ఉన్న, ఆర్థిక పరిస్థితులు మీరు ఎండిపోయినా, అనారోగ్యం వచ్చి ఆరోగ్యమే ఎండిపోయినట్టు అయిపోయినా, కొన్నిసార్లు కుటుంబ బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఎండిపోయినట్టుగా ఒక ఎడారిలా కనిపించే పరిస్థితులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో అత్తకోళ్ల మధ్యలో ఆ ప్రేమ అంతా పోయిందనుకోండి, ఒక ఎడారిలా ఉంటుంది. వాళ్ళు ఒక ఇంట్లో ఉంటున్నా ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదు, అనురాగం లేదు, దయ లేదు, కనికరం లేదు, కఠినంగా మాట్లాడుకుంటూ, కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే అదంతా ఎండిపోయిన ఎడారిలాగా అనిపిస్తుంది. అట్టి స్థితిలో ఉన్న మీ కుటుంబాల మీదకి దేవుని దీవెన వర్షం రావాలని ప్రార్థించండి. దేవాన్ని దీవెన వర్షాన్ని మా పైకి పంపించండి. మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆ దీవెనలు, ఆ వర్షం వలె మా మీదకి వచ్చినప్పుడు ఆ ఎండిన స్థితి మా గృహాల నుండి తొలగిపోతుంది. మా మధ్యలో ప్రేమ, అనురాగము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. కనుక అలాగే చేసే పనుల్లో కూడా వర్ధిల్లులాగున, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో మీరు వర్ధిల్లులాగున దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. దేవా, మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, సంఘంలో, పరిచర్యలో కూడా మీ దీవెనకరమైన వర్షాన్ని కుమ్మరించు దేవా అని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. Dewa
వర్షం ఎప్పుడు కింద నుండి రాదు, పైనుండి వచ్చేది వర్షం. వర్షం పైనుండి వస్తున్నట్టుగా దేవుని దీవెనలు కూడా పైనుండే మన ఎదుకు వస్తాయి. పిల్లల, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీపై కూడా పైనున్న దేవుడు పైనున్న దీవెనలను మీ మీద కుమ్మరించాలని నా ప్రార్థన. మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీరు చేస్తున్న పనిపాట్లలో దేవుని సహాయము ఎల్లప్పుడూ నిండుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామంలో ప్రార్థిస్తుండగా మీ వాగ్దానాలు ఎత్తి ఎవరైతే విశ్వాసంతో నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలోని ఎండిన స్థితి అది మరలా తిరిగి చిగురించులాగున, వారు మరలా ఫలించులాగున, వర్ధిల్లులాగున, మీ నామానికి మహిమ తెచ్చేవారుగా, మీ బలమైన సాక్షులుగా ఈ లోకంలో వారు వెలిగే దివిటీలుగా వాడబడలాగున వీరందరినీ బలపరచండి, ఆత్మతో నింపండి. ఇంకా నీ ప్రేమను ఎరగని వారుంటే వారిని సత్యాన్ని గ్రహించి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షణగా అంగీకరించి ప్రార్థించి ఆ మంచి మనసు వారికి దయచేయండి. వారి ఆత్మను రక్షించండి, వారి పాపాలు క్షమించండి, వారి మీద శాపాలు తొలగించండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారిపైన, వారి కుటుంబాల మీద కూడా మీ దీవెనకరమైన వర్షాన్ని నేడే కుమ్మరించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమేన్ చెప్పండి, ఏకీభవించండి. తర్వాత ఈ వాగ్దానాన్ని ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ చేయండి. తెలియని వారికి ఈ ఛానల్, ఈ వాగ్దానాలు పరిచయం చేయండి. ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. మరి బర్త్డే ఉన్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ది లార్డ్ గ్రాంట్ ఆల్ యువర్ రిక్వెస్ట్. Psalms 20:5. కీర్తన 25. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ దిస్ వర్డ్స్. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచాలి మా ప్రార్థన. కుమారులు, చిన్న బిడ్డలు, పెద్దవారు మొదలుకొని మరి హ్యాపీ బర్త్డే. మీకు దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యములు కలిగి దేవుని వాక్యంలో ప్రార్థనలు ఎదగాలని మీ నిమిత్తం మా ప్రార్థన. మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి వి విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. కీర్తన 145:20. ది లార్డ్ వాచెస్ ఓవర్ ఆల్ హూ లవ్ హిమ్. ఆయన ప్రేమించు వారందరినీ ఆయన కాపాడువాడు. ఆయన ప్రేమిస్తూ ఉదయకాలం లేచి ఆయన ప్రార్థనలో ఉన్నారు కదా, ఆయన పాదసన్నిధిలో మీ ప్రేమను వ్యక్తపరిచారు. దేవుని కాపుదలు మీకు ఎల్లప్పుడూ యేసు నామములో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో అనురాగము, ప్రేమ, ఐక్యత, దాంపత్య జీవితంలో దేవుని సహాయము, అలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటకు దేవుని సహాయం మీకు కలుగును. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఈ 2 సింపుల్ వచనాలు మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు అద్భుతంగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.